హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ముందుకైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానమాట. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫుల్ బాడీ వర్కౌట్. ఈ ఫుల్ బాడీ వర్కౌట్ కోసం అయితే మనం అయితే వీడియో తెలుసుకుందాము. ఈ ఫుల్ బాడీ వర్కౌట్లో వచ్చే ఎక్సర్సైజులు అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏ ఉపయోగాలు ఉంటాయో ప్రతిదీ కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మనం టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే మనం ఈ ఫుల్ బాడీ వర్కౌట్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో మనం అయితే ముందుగా తెలుసుకుందాం. ఈ ఫుల్ బాడీ వర్కౌట్ చేయడం వల్ల ఫస్ట్ మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే మెయిన్గా వచ్చేసి మన స్టామినా అయితే పెరుగుతుంది అనమాట. స్టామినా, స్ట్రెంత్ అండ్ స్పీడప్ అనమాట. మనం రన్నింగ్ చేసేటప్పుడు మన స్పీడప్ పెంచుకోవడానికి కూడా ఈ ఫుల్ బాడీ వర్కౌట్ అయితే మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఎక్సర్సైజ్ అయితే చూద్దాం. అయితే మీరు ఫస్ట్ మీ బాడీని ఒక 30 seconds ఫుల్గా అయితే వార్మప్ అయితే చేయాలన్నమాట. మనం అయితే వార్మప్ వీడియో కూడా మనం చేసాము. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి, లింక్ ఓపెన్ చేసి. ముందుగా అయితే 30 seconds వార్మప్ అయితే చేయాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ అయితే మీరు పుషప్స్ అని డిప్సెట్ చేయాలన్నమాట. ఈ పుషప్స్ వచ్చేసి సెట్కి ఒక సెట్ అంటే 3 సెట్లు చేయాలి. ఫస్ట్ ఒక సెట్ ఏ విధంగా తీసుకుంటారంటే 8 నుంచి 10 అలాగా 3 సెట్లు అయితే చేయండి. రెండు కూడా పుషప్స్ అండ్ డిప్స్ కూడా. ఈ పుషప్స్ అండ్ డిప్స్ చేయడం వల్ల అయితే ఏంటంటే ఉపయోగాలు, మీ షోల్డర్స్ అండ్ చెస్ట్లో అయితే స్టామినా పెంచుతారనమాట. చెస్ట్ కూడా మీరు రన్నింగ్ అయిపోతుంది కదా, మీరు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా మీకైతే చెస్ట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ కూడా చేయండి ఫస్ట్. ఇంకా మరో ఎక్సర్సైజ్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్. ఈ మౌంటైన్ క్లైంబర్ వచ్చేసి బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే మీ స్టామినా అయితే పెంచుకోవచ్చు బాగా. మీ స్టామినా అండ్ స్ట్రెంత్ అండ్ అయితే మీరు ఫిట్గా ఉంటారనమాట. రన్నింగ్ స్పీడ్ కూడా పెంచుకోవచ్చు ఈ ఎక్సర్సైజ్లో. ఇదైతే బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట మౌంటైన్ క్లైంబర్. మీకు ఈ పక్కన వీడియో అయితే స్క్రోల్ అవుతుంది కదా, ఈ ప్రకారంగా అయితే మీరు అయితే మౌంటైన్ క్లైంబర్ అయితే చేయాలన్నమాట. అంటే ఆ విధంగా చేయాలి. నేను ఇప్పుడు చేద్దాం అంటే నేను ఒక్కనే అయిపోవడం వీడియో తీయలేకపోతున్నాను. అంటే ఇది నా దగ్గర ఉన్న చిన్నది స్టాండ్. సో అందుకని నెక్స్ట్ మనం ప్రతి ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో అది కూడా నేను నా పర్సనల్గా మీకు చూపిస్తాను ఎక్సర్సైజ్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జంపింగ్ జాక్. ఈ జంపింగ్ జాక్ ఎక్సర్సైజ్ వచ్చేసి వార్మప్లో అండ్ ఫుల్ బాడీ వర్కౌట్లో అయితే ఉపయోగపడుతుంది అనమాట. అక్కడ చేసుకోవచ్చు, వార్మప్లో కూడా చేసుకోవచ్చు, అక్కడ ఫుల్ బాడీ వర్కౌట్లో కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇదైతే బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ డైలీ 3 sets చేయండి. సెట్కి వచ్చేసి 75 times చేయండి అనమాట. ఈ ఎక్సర్సైజ్ మళ్ళీ మీకు ట్రైనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన ఎక్సర్సైజ్ ప్రతిదీ కూడా మీకైతే ట్రైనింగ్ చేసేటప్పుడు అయితే మీకైతే సులువుగా ఉంటుంది చేసుకోవడానికి. అండ్ మీ బాడీ స్టామినా ఇది కూడా పెంచుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. సో అందుకని ఈ జంపింగ్ జాక్ ఎక్సర్సైజ్ వచ్చేసి డైలీ 3 sets చేయండి. సెట్కి వచ్చేసి 75 times చేయండి ఒక సెట్కి. అలాగే 3 times చేయండి గ్యాప్ ఇచ్చి. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి లాస్ట్ ఎక్సర్సైజ్ హైక్ నీస్ అనమాట. ఈ హైక్ నీస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే మీ రన్నింగ్ స్పీడప్ అండ్ మీ స్టామినా అయితే పెంచుకోవచ్చు అనమాట ఈ హైక్ నీస్ ఎక్సర్సైజ్ వల్ల. సో ఇది కూడా బెస్ట్ ఎక్సర్సైజ్ ఫుల్ బాడీ వర్కౌట్లో. సో అందుకని ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడా ఈ ఫుల్ బాడీ వర్కౌట్ మొత్తం కూడా మీరు డైలీ లేదా వీక్లీ 4 or 5 times అయితే చేయండి. ఈ చేయడం వల్ల మీకు ఏంటంటే మంచిగా అయితే మీ స్టామినా పెంచుకోవచ్చు, మీ బాడీ ఫిట్గా ఉంటుంది. అండ్ ఎవరైతే SSGDకి కానీ ఆర్మీకి కానీ నేవీకి కానీ రన్నింగ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మంచి స్టామినా అయితే వస్తుంది అనమాట ఈ ఫుల్ బాడీ వర్కౌట్ డైలీ చేయడం వల్ల. సో అందుకని అన్ని విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. కూడా వీడియో అయితే నచ్చిందని అనుకున్నా. నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కన్ఫర్మ్గా అయితే కామెంట్ చేయండి. నేను అయితే కన్ఫర్మ్గా అయితే రిప్లై ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఉంటాను. జై హింద్.